వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపుతున్న సరికొత్త పరిణామం ఏంటి అంటే త్వరలోనే కేంద్ర కేబినెట్ లో జరగబోతున్న భారీ ప్రక్షాళన. ఖాళీ అయిన పదవులతో పాటు పనితీరు ఆధారంగా మరికొందరిపై వేటు పడబోతూ ఉండడంతో ఢిల్లీ పీఠం చుట్టూ కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో దక్షిణాది రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న బీజేపీ పెద్దలు మిత్ర పక్షాలైన టీడీపీకి, జనసేనకు ఊహించని రీతిలో పెద్దపీట వేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ కేబినెట్ విస్తరణ వెనుక ప్రధాని మోదీ రచిస్తున్న ఆ రాజకీయ వ్యూహం ఏంటి? తెలుగు రాష్ట్రాల నుంచి ఆ అదృష్ట మంత్రులు ఎవరెవరు కాబోతున్నారు? ఉత్కంఠ రేపుతున్న ఈ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ అసలు కథేంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. జాతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో త్వరలోనే అత్యంత భారీ స్థాయిలో మార్పులు అలాగే చేర్పులు జరగబోతున్నట్లుగా ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు తమ పదవులను కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో రాజ్యసభ నుంచి మంత్రివర్గంలోకి అడుగుపెట్టిన కొందరు సభ్యుల పదవీ కాలం ముగిసినప్పటికీ వారికి సదరు స్థానాలను రెన్యువల్ చేయలేదు. దీంతో ఆటోమేటిక్గా వారికి కేబినెట్ పదవులు ఊడిపోవడంతో పాటు మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ముఖ్య నేతల రాజీనామాలు కూడా కలకలం రేపాయి. మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి సుమారు 5 కేంద్ర మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో వాటిని భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది. అదే సమయాన వివిధ మంత్రిత్వ శాఖల్లో మంత్రుల పనితీరును బేరేజు వేసుకుంటూ మరో 4 వేటుపడే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సమూల ప్రక్షాళన జరిగే సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. ఇలాంటి కీలకమైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకు అత్యంత ప్రాధాన్యం క్రమక్రమంగా పెరుగుతోంది. రాబోయే నెలలో రానున్న వినాయక చవితి పర్వదినానికి ముందే ఈ మంత్రివర్గ మార్పులు ఉంటాయన్న గట్టి సంకేతాలు వెలువడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి కేబినెట్ విస్తరణలో ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర భారతదేశంలో బీజేపీ బలం కొద్దిగా బలహీనపడుతున్న దరిమిలా ఆ పార్టీ పూర్తిగా దక్షిణాది ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలను బీజేపీ అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తోంది. కష్టకాలంలో తమకు వెన్నంటే నిలిచి అండగా ఉంటున్న ప్రతిపక్షాలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలని కమలనాథులు గట్టి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నుంచే ఎండీఏ కూటమికి బలమైన మద్దతు ఇస్తున్న పార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దఫా కేబినెట్ విస్తరణలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు ఒక మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి ఏకంగా 2 మంత్రి పదవులు దక్కే అవకాశం స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షాలుగా అత్యంత బలంగా మద్దతు ఇస్తూ పార్లమెంట్లోనూ బయట ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తుతున్న తీరు ఆ పార్టీలకు బాగా కలిసి వస్తోంది. దీనికి తోడు రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ 2 ప్రాంతీయ పార్టీలకు ప్రజలు మరోసారి అఖండ విజయం అందించడం తథ్యమేనన్న బలమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పుట్టలో చెదలు పుట్టినే పెరిగినట్లుగా క్షేత్రస్థాయిలో బలపడుతున్న ఈ 2 పార్టీల ఓటు బ్యాంకు భవిష్యత్తులో బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో బలమైన ఆయుధంగా మారబోతున్నాయి. ఉత్తరాదిలో కొన్ని చోట్ల సీట్లు తగ్గినప్పటికీ 4వసారి దేశ ప్రధాని పీఠం అధిష్ఠించేందుకు మోదీ దక్షిణాది నుంచి ఈ పార్టీలో భారీ బలాన్ని అందించనున్నాయి. ఉత్తర భారతదేశంలో ఎదురవుతున్న రాజకీయ నష్టాన్ని దక్షిణాది విజయాలతో భర్తీ చేసుకోవాలని కమలనాథులు పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 2 మిత్రపక్ష పార్టీలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే తంతు గనక నిజమైతే ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఉన్న 2 తెలుగు మంత్రులకు అదనంగా 3 నాయకులను మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. గతంలో కేవలం నామమాత్రపు ప్రాతినిధ్యం ఉన్న చోటే ఇప్పుడు పూర్తిస్థాయిలో మంత్రి పదవులు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో కూటమి బంధం మరింత బలపడుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి నాయకులను కేంద్రం సముచిత రీతిలో గౌరవిస్తోంది. ఈ పరిణామం కేవలం కేంద్రంలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ప్రభుత్వ పాలనకు, అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ
ఈ సంభావ్య మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరు కొత్తగా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నారన్న అంశంపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మిత్రపక్షమైన జనసేన పార్టీ నుంచి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. యువ నాయకులకు పెద్దపీట వేయడంతో పాటు సమర్థులైన వారికి జాతీయ స్థాయిలో అవకాశం కల్పించడం ద్వారా పార్టీలోనూ కొత్త జోష్ నింపవచ్చని అధిష్టానం భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి గెలుపొచ్చి పార్లమెంట్లో తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్న ఇలాంటి నేతలకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కితే పరిపాలన మరింత వేగవంతం అవుతుంది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందేందుకు ఈ మంత్రుల నియామకం ఎంతో దోహదపడుతుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. కేంద్రంలో జరగబోయే ఈ మంత్రివర్గ ప్రక్షాళన కేవలం సాధారణ మార్పు మాత్రమే కాకుండా భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు గట్టి పునాది వేయనుంది. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంత కీలకమో గుర్తించిన బీజేపీ అధిష్టానం మిత్రపక్షాలతో సఖ్యతను మరింత గట్టిపరుచుకుంటోంది. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనను చూసి జాతీయ నాయకులు సైతం ప్రశంసించడంతో ఆ రాష్ట్రంపై కేంద్రం ప్రత్యేక ఆప్యాయతను చూపుతోంది. ఈ కేబినెట్ విస్తరణను పూర్తి చేసి కొత్త మంత్రులతో బాధ్యతలు చేపట్టాలని ప్రణాళిక సిద్ధమైంది. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయడంతో పాటు ఎన్డీఏ కూటమిని మరింత పటిష్టం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మొత్తానికి ఢిల్లీ పీఠంపై తెలుగు తేజాలు మరోసారి తమ సత్తా చాటేందుకు రంగం సిద్ధమవుతుండటంతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు ప్రజల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఢిల్లీ పీఠం చుట్టూ మారుతున్న ఈ రాజకీయ సమీకరణాలు ముగింపు దశకు చేరేసరికి అసలు ఎట్లాంటి సంచలనాలకు తెరలేపుతున్నాయి? కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు దక్కబోతున్న ఈ సరికొత్త ప్రాధాన్యం రాబోయే కాలంలో జాతీయ రాజకీయాల గమనాన్ని ఎలా పూర్తిగా మార్చివేయనుంది? మిత్రపక్షాల బలాన్ని నమ్ముకొని మోడీ సర్కార్ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ అంతిమంగా ఎవరికి తిరుగులేని విజయాన్ని అందించబోతోంది? క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ యొక్క అసలు క్లైమాక్స్ ఏంటో త్వరలోనే తేలిపోనుంది.